కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదా అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది, ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పొలి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి. దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. దీక్ష నిజమైన దీక్ష కాదు. రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని ఆ కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేమి ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఏ రకంగా దీక్ష నడిచింది, అది అసలు దీక్షనేనా, గతంలో పొట్టి శ్రీరాములు చేసినట్టు దీక్షకి దీనికి ఏమైనా పోలికుందా, పొంతనం ఉందా, అసలు ఈ దీక్ష వల్ల తెలంగాణకు జరిగింది ఏమిటి, ఒరిగింది ఏమిటి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుద్ది. ఐరామ్ షర్మిల గారు 16 ఏళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారు. ఇది దీక్షలంటే నిజమైన దీక్ష. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన తీరు 16 సంవత్సరాలు. ఐరామ్ షర్మిల గారు ప్రపంచ రికార్డ్ ఇది. మీరు దీక్షలు నిజమైన దీక్ష, దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది. ఆయన స్టేట్మెంట్, చివరి వరకు వదలము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ, చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరన్నా చనిపోయినరా? చచ్చింది మళ్ళీ బడుగులే కదా. చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. ఫ్లూయిడ్స్ వాడుకొని 8 రోజులు కూడా దీక్ష లేదని పరిస్థితి. 16 ఏళ్ళు ఐరామ్ షర్మిల చేస్తే 8 రోజులకి దీక్ష విరమించడం కాకుండా విద్యార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు, ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి ఏంది, లోతుగా వాటి మీద అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు. వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని 10 ఏళ్ళుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనలుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు, ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి. 2003 అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది. నేను రిపోర్ట్లన్నీ కూడా కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా, చదువుకోండి. మీరు ఈ దీక్షలు చేసిన తీరు తెన్నులు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం, చదువుకోండి. ఇంకా ఈ దీక్షా దివస్లు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోండి. మీకు మన చిత్తశుద్ధి ఉండి నిజంగా చేయదలుచుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి. ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి. మీరు జయజయలు కొట్టాల్సింది కేసీఆర్ దీక్ష కాదు. దళిత బిడ్డలు అంటించుకోవడానికి నిప్పు దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుంది, కానీ కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకదు. అన్నట్టు నమ్మిరు ప్రజలు.
ఎవరు బలిదానం ఇస్తే ఎవరు అనుభవించారు, ఎవరు తెలంగాణ ఇస్తే ఎవరు అధికారంలోకి వచ్చారు, సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యేదే కాదనే మాట కేసీఆర్ గారు సాక్షాత్ చెప్పారు. ఆ తర్వాత అదే సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కుటుంబ సభ్యులంతా అధికారం వచ్చేది కాదు, ఈ రకంగా దోచుకునే అవకాశం మీకు వచ్చేది కాదు. వేల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణని అప్పుల పాలు చేశారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. 2023లో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ లాంటి వారు, దామోదర నరసింహ లాంటి వారు, జానారెడ్డి వంటి వారు, హనుమంతరావు లాంటి వారు, చాలామంది సీనియర్లు ఆనాడు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు విశ్వసించి మాది అధికారం తీసుకొచ్చినారు. 2 ఏళ్లుగా ప్రజాపాలన సాగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పులి నోటు తలకాయ పెట్టింది, ఆ పులి నోటు తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది, ఇలాంటి బూటకపు మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఉద్యమం చేసింది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు. వాళ్ళకి ఏం చేశారు మీరు 10 ఏళ్ళుగా? అంతమంది నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెస్తే ఏ నిరుద్యోగికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీ ఇంటి నుండి ఉద్యోగాలు పెట్టుకున్నారు. చనిపోయిన కుటుంబాలకు ఏమి ఇచ్చారు మీరు? వాళ్ళ శవాల మీద నడిచి మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏమి ఇచ్చారు? సోనియా గాంధీ గారు తెగించి అందరినీ కాదని తెలంగాణ ఇస్తే ఒక్కరోజున స్తుతించినారా? ఒక్కరోజున ధన్యవాదాలు తెలిపినారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ దీక్షా దివస్లు మాని సోనియా గాంధీ గారి యొక్క పూలపటానికి పాలాభిషేకాలు చేయండి. ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేయండి. వారికి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. మీరు చేసిన దీక్షలు ఎలాంటివో, ఏ రకమైన దీక్షలో ప్రజలకు తెలుసు. సర్టిఫికెట్లు, ప్రూఫ్లతో సహా నేను మీకు పంపిస్తా ఉన్నాను, చదువుకోండి. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని ఆ దీక్షా దివస్ మీరు కోట్ల రూపాయలు పెట్టినా వచ్చేదేమి ఉండదు. ప్రజలు బాగా తెలివైన వారు, తెలంగాణ ప్రజలు విఘ్నులు. మిమ్మల్ని ఆదరించే పరిస్థితే ఉండదు. ఈ రాష్ట్రంలో ఒకరు త్యాగం చేస్తే ఒకరు అధికారం అనుభవించారు. అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇలా రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారు. మీ కుటుంబంలో తగాదాలు ఎందుకు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలియదా? దోచుకున్నది పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లనే కదా కుటుంబంలో తగాదాలు వచ్చాయి. ప్రజలకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పరిమితమైతే హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, కవిత ఒక దిక్కు, పంచుకున్న వాటాలు సరిగా చిక్కక బజార్న పడి మాట్లాడుకున్న తీరు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. దీక్షా దివసులకు ఇంకా ప్రజాదరణ ఉండదుగాక ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉనికి మళ్ళీ రాదుగాక రాదు. ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాస్తవాలతో బయటకు రావాలని మేము ముందుకు వచ్చాం. మీకు కూడా కాయిదాలు ఇస్తాం. దీక్షల వల్ల, కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలే. ఎస్, కేసీఆర్ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది, అంటే అనుమానం లేదు. కానీ కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలు సహించరు, ప్రజలు ఒప్పుకోరు. తెలంగాణ వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వల్లనే. రావటానికి, తెలంగాణ రావటానికి కారణం ఆనాడు బలిదానం చేసుకున్నటువంటి ఆ యువకులే. దీంట్లో ఇలా మీ పాత్రను చెప్పుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరు. దీక్షా దివసులు మాని ప్రజలు మేరుకునే కార్యక్రమాలు చేస్తే మంచిదనే మాట ఇస్తున్నాను, మనం చేస్తాం.